జేఆర్సీఎం ఆర్సీఎం సంస్థ అధినేత శ్రీ త్రిలోక్చంద్ చావ్లా గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో యుఎల్పి పిక్ 2 అనేటువంటి ఒక ప్రోగ్రాం అనేది ఈరోజు లాంచ్ కావడం జరిగింది. సో అందులో భాగంగా మీరందరూ ముఖ్యమైనటువంటి అందరూ వచ్చేసినందుకు మీ అందరికీ టీమ్ లీడర్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఆర్సీఎం సంస్థ ప్రధానంగా తీసుకున్నటువంటి ఉద్దేశాలు ఆరోగ్య పరిరక్షణ, సంస్కారయుతమైనటువంటి ఒక భారతదేశం, సేవా మార్గం, సేవ, సంస్కార్, స్వాస్తిక్. సో ఈ 3 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలని ప్రజలకు తీసుకెళ్లే క్రమం లోపల ప్రతి పిఈసి అంటే ఆర్సీఎం వండర్ వరల్డ్ కిక్ పరిధి లోపల ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆరోగ్యం అంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించడానికి కావలసినటువంటి ఒక విధానాన్ని వారికి 1కి 10 సార్లు శ్రద్ధతోని అవగాహన కల్పించాలి. అందులో కొత్తగా ఎవరైతే మొదటిసారి ఆర్సీఎం వినే వాళ్ళకి ఒక 45 నిమిషాల పాటు యుఎల్పి పిక్ 2 అనేది డిజైన్ చేయబడ్డది. అందులో టీసీ చావ్లా గారి యొక్క మెసేజ్ ఉంటుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం పూర్తి చేసుకున్నటువంటి ఆర్సీఎం సంస్థ మరి మనకు రూపాంతరణ యాత్ర పేరు మీద దేశవ్యాప్తంగా మరి అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఒక రథయాత్ర చేయడం. సో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకసారి ఆలోచించే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు కొనసాగడం. అనేక రాష్ట్రాలలో మరి ఒక ఎంపీ స్థాయి వ్యక్తులు కానీ మంత్రులు కానీ, అదేవిధంగా మనకు ప్రముఖ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి, తర్వాత ఐపీఎస్గా టైగర్గా పిలువబడే కిరణ్ బేడి లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మెసేజ్. సో ఇవన్నీ కూడా మనం ప్రజలకి అంటే ఆర్సీఎం సంస్థ ఈ దేశ ఉన్నతి కోసం, ఔన్నత్యం కోసం, దేశ ప్రజల ఆరోగ్యం కోసం ఒక మంచి వాతావరణాన్ని దేశభక్తి ఉన్నటువంటి ఒక పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఒక సమన్వితమైనటువంటి ఒక లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. అందులో ప్రధానంగా ప్రతి ఇంటికి ఆరోగ్యం అందాలి. ఆరోగ్యం అందాలనుకున్నప్పుడు వారి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉన్నది, సో వారి ఆహార నియమాలు ఏ విధంగా ఉన్నాయి, ఆహార పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క డైట్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఇలాంటి అన్ని అంశాలు అనేది వాళ్ళకి చేరవేసే క్రమం లోపల సో ఈ కల్తీ నివారించేటువంటి ఉత్పత్తులు అంటే ఫస్ట్ వాళ్ళకి ఏం ఎడ్యుకేట్ చేస్తున్నాం, అనారోగ్యం దరిచేయకుండా ఏ విధంగా అలవాట్లు ఉండాలి, ఏ విధంగా ఆహార నియమాలు ఉండాలి. సో ప్రతి ఒక్క విషయం కానీ మనం సమయ పాలనతోని భోజనం చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి నిద్రించేటువంటి సమయం కనీసం 8 గంటలు నిద్రపోయే విషయం దగ్గర నుంచి తగినంత నీరు తాగేటువంటి విషయం నుంచి ప్రతిరోజు ఒక వ్యాయామం అనేది ఒక అలవాటుగా మారాలనేటువంటి ఒక విషయాన్ని ఇవన్నీ విషయాలు కూడా క్లియర్గా చేస్తూ, ఎందుకంటే కేవలం ఒక ఉత్పత్తులు అనేది కాకుండా చాలా అంటే ఇవన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించే ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. అంటే ప్రతి మనిషికి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నష్టపోతుంది, నష్టపోకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి అలవాట్లు ఉండాలి. అందులో ఆర్సీఎం సంబంధించినటువంటి ఉత్పత్తులు అంటే మనకు ఈ యొక్క హెల్త్ గోడ్ రైస్ గోన్ ఆయిల్ దగ్గర నుంచి, మన యొక్క పేస్ట్ దగ్గర నుంచి, మన న్యూట్రిషన్ దగ్గర నుంచి, ఆయుర్వేద సంబంధించిన ఉత్పత్తులు అన్ని దగ్గర నుంచి ప్రజలకు చేరివేసే కార్యక్రమంలో ఈ రోజున మనకు ఈ ప్రోగ్రాం అనేది లాంచ్ కావడం జరిగింది. సో లీడర్స్ అందరూ కూడా అంటే వివిధ స్థాయిలో పనిచేసేటువంటి లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మౌనాన్ని వీడి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాల్సినటువంటి ఒక బాధ్యత తీసుకోవాల్సింది ఇది ఎండి గారి యొక్క పిలుపు. ఆ పిలుపు మేరకు మీరందరూ సంధించి మరి ఈ కార్యక్రమాలు పాల్గొని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ యొక్క ఈ కార్యక్రమాలు మీ భాగస్వామ్యాన్ని మరి ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. 2 నిమిషాలు మీరు ఎందుకంటే ఆర్సీఎం యొక్క సంస్థ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆ లక్ష్యాలు మన భాగస్వామ్యం గురించి ఒక 2 నిమిషాలు మనం ఇప్పుడు రాయలింగ్ సార్ వెల్కమ్ చెప్తాం. ఆర్సీఎం లక్ష్యాలు బాగున్నాయి. మనందరికీ ఆర్సీఎం లక్ష్యాల కోసం అవగాహన ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా యుఎల్పి అనేది యుఎల్పి 2 తీసుకురావడం వల్ల ఇంకా అవగాహన పెంచుకోవడానికి ఈ సిద్ధాంతం పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యుఎల్పి పిక్ 2 అనేటువంటి పాయింట్ ఏంటంటే ప్రజలకి తక్కువ సమయంలో అవగాహన కల్పించడం ఆరోగ్యం పట్ల. ఎందుకంటే అందరూ కూడా బిజీ అవుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్లో కూడా వారి యొక్క సమయాన్ని కూడా గౌరవిస్తూ తక్కువ సమయంలోనే 45 నిమిషాల్లో పట్ల వాళ్ళకి అర్థం చేసేటువంటి ప్రక్రియ ఇది నిరంతర ప్రక్రియ. 2026
2026 ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఎక్కువ సంఖ్య లోపల వినియోగదారులకు రీచ్ కావాలి, ఎక్కువ సంఖ్య లోపల ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి, ఎక్కువ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఉద్దేశించబడినటువంటి ఈ ప్రోగ్రాంలో మనందరం కూడా అంకిత భావంతో పనిచేద్దామని నిర్ణయించుకున్నందుకు ధన్యవాదాలు సార్. జయాచమండి ఈరోజు మనం దీక్షిత్ సార్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య సేవా భావం సెకండ్ రెండో భాగాన్ని తీసుకున్నాం. ప్రతి ఒక్కరు ఆరోగ్య బిజినెస్ కాకుండా సేవా మార్గంలో వెళ్ళాలని ఒకే సందేశాన్ని భారతదేశం మొత్తంలో అన్ని భాషలలో తీసుకొచ్చినటువంటి ఇలక్షన్ సార్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు ఆలస్యం సేవ మీదనే ఆరోగ్యం మీద కావాల్సిన ఉత్పత్తుల మీద చెప్పాలని కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా 12 తారీఖు నాడు VLP2ని లాంఛనంగా చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుండి VLP2ను ప్రతి ఒక్కరు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక నిమిషం. ఈరోజు VLP2 ప్రారంభించిన సందర్భంగా మరి ఎండి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను ఎలాగైతే ఆరోగ్యం కోసం నీటిలోకి వచ్చానో అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పంచాలనేసి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యం తెలియజేసుకుంటాను. ఇంకా కూడా తెలియజేసుకుంటూ మిగతా వారికి కూడా ఇంకా ప్రోత్సాహం కలిగించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ ప్రవేశించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే తను ఆరోగ్యమే కాదు ఇతరుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా మరి చిత్తశుద్ధితోని బాధ్యతాయుతంగా పనిచేస్తానని వారి యొక్క సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యూఎల్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు అంటే VLP2 ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఆర్గాన్ ప్రొడక్ట్ని ప్రతిరోజు వాడుతున్నాను. సో నాతో పాటు చాలా మందికి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా సంస్థ కూడా మంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏది గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ప్రొడక్ట్ ఇది ఇందులో నేను వాడుతూ అందరికీ యూజ్ అయ్యే విధంగా చేస్తానని చెప్పి మనకి సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తను అన్నది ఏంటంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, సో అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు కాబట్టి తనతో పాటు అందరూ కూడా ఈ యొక్క ప్రచారంలో భాగస్వామ్యం అవుతారని తెలియజెప్పినందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు VLP2 సందర్భంగా దీక్షిత్ సార్ గారికి ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో బీపీ కానీ షుగర్ కానీ అల్సర్ కానీ రకరకాల జబ్బులతోనే అవస్థ పడతా ఉన్నారు. మరి అలాంటి అవస్థ నుండి మనం కొంతమందిని మేలుకొల్పాలంటే మనం కొంత శ్రమించినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మన జనాలు అంత తొందరగా రిసీవ్ చేస్తారు కాబట్టి 1కి 4 సార్లు అయినా చెప్పి ఒప్పిస్తూ మన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అందులో మనం కూడా ముందుంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చూస్తూ ఉన్నాం రోజు రోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అది బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, గుండె సంబంధించిన జబ్బులు కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేక రకమైన అంటే మానవ శరీరానికి అనేక రకాల రోగాలు పొంచి ఉంటే అలాంటి రోగాల బారిన పడకుండా ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించాలి, ఒక ఊహాత్మకమైనటువంటి ఒక మంచి ప్రణాళికతోని మరి అందులో భాగంగా ఈ ఉత్పత్తుల యొక్క విలువ, ఈ యొక్క ఉత్పత్తుల యొక్క మంచిని మరి షేర్ చేసే క్రమంలో కూడా 1కి 10 సార్లు, ఎందుకంటే మంచి చేసేటువంటి అలవాటు, ఇతరులకు సహాయం చేసేటువంటి అలవాటు, ఇతరుల మేలు కోరేటువంటి అలవాటులో ఒక భాగంగా ఆర్సిఎం టీసీ చాబ్రా చెప్పేటువంటి విషయాన్ని మంచి మాటను పదే వినండి, మంచి మాటను పదే చెప్పండి అనేటువంటి ఆ పిలుపు మేరకు మరి మీరందరూ కూడా సిద్ధమైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సిఎం.